H1B వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేస్తోంది. H1B వీసా కార్యక్రమం కింద ఉద్యోగులను నియమించుకునేందుకు చెల్లించే కనీస వేతనాలను గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30% దాకా పెంచాలని కంపెనీలకు తాజాగా ప్రతిపాదించింది. దీంతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో ఇకపై విదేశీయులను నియమించుకునేందుకు కంపెనీలు మొగ్గు చూపకపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. H1B వీసా నిబంధనల్ని ట్రంప్ నేతృత్వంలోనే రిపబ్లికన్ ప్రభుత్వం మరింత కఠినతరం చేస్తోంది. H1B వీసా కార్యక్రమం కింద ఉద్యోగులను నియమించుకునేందుకు చెల్లించే కనీస వేతనాలను గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30% దాకా పెంచాలని తాజాగా ప్రతిపాదించింది. విదేశీ ఉద్యోగులు అమెరికా ఉద్యోగుల వేతనాలను తగ్గించే పరిస్థితిని నివారించడానికి ఈ చర్య దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త నిబంధనను అమెరికా కార్మిక శాఖ మార్చి 27వ తేదీన ప్రతిపాదించింది. ఎంట్రీ లెవెల్ నుంచి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ దాకా 4 కేటగిరీల్లో కనీస వేతనాలు పెంచాలని అమెరికా కంపెనీలకు స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వేతనాలను 20 ఏళ్ల క్రితం ఖరారు చేశారు. ఇప్పుడున్న నిబంధనలు అమెరికా కార్మికులకు రక్షణ కల్పించలేకపోతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అమెరికా కంపెనీలు H1B వీసా పథకం కింద తక్కువ వేతనాలకే విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. దాంతో స్వదేశీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని అధికార వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం H1B వీసాతో విదేశీయులకు ఉద్యోగం ఇవ్వాలంటే లెవెల్ 1 వారికి ఏడాదికి కనీసం $73,279, లెవెల్ 2 వారికి $98,987, లెవెల్ 3 వారికి $1,21,979, లెవెల్ 4 వారికి $1,44,202 చెల్లిస్తే సరిపోతుంది. కొత్త నిబంధన ప్రకారం కనీస వేతనాలు తప్పనిసరిగా పెంచాలి. అంటే లెవెల్ 1 వారికి ఏడాదికి కనీసం $97,746, లెవెల్ 2 వారికి $1,23,212, లెవెల్ 3 వారికి $1,47,333, లెవెల్ 4 వారికి $1,75,464 చెల్లించాల్సి ఉంటుంది. నగరాలను బట్టి ఇందులో కొన్ని హెచ్చుతగ్గులుంటాయి. కొత్త ప్రతిపాదనలపై ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయి. అమెరికా కంపెనీలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో ఇకపై విదేశీయులను నియమించుకునే అవకాశం లేకపోవచ్చని నిపుణులు అంటున్నారు. H1Bతో పాటు H1B1, E3 వీసాల కింద ఉద్యోగాలు పొందే విదేశీయుల వేతనాలు కూడా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. 2020లో కనీస వేతనాల్లో మార్పులు చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించగా చట్టపరంగా సవాళ్లు ఎదురయ్యాయి. దాంతో ఆ ప్రక్రియ అప్పట్లో ఆగిపోయింది. H1B వీసాలతో ప్రధానంగా భారతీయ టెక్నాలజీ నిపుణులు ప్రయోజనం పొందుతున్నారు. అమెరికా కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్నారు. భారతీయుల తర్వాత చైనా టెక్ నిపుణులు ఈ వీసాలను అధికంగా ఉపయోగించుకుంటున్నారు.